యూత్ కాంగ్రెస్లో ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ భువనగిరి లోక్సభ సభ్యునిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తోటి మరిన్ని వివరాలు అడుగుదాం. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు అలా ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ భువనగిరి లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందుకు మహా టీవీ తరఫున మీకు అభినందనలు. థ్యాంక్ యూ. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాల్లో కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా, మీకు అసలు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలన్న ఆలోచన ఎలా కలిగింది? ముఖ్యంగా రాజకీయాలలో మా కుటుంబంలో ఎవరు కూడా క్రియాశీలక రాజకీయాలలో లేరు. కానీ మా ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ, విలేజ్ పాలిటిక్స్ వరకు వస్తుంది. ఎందుకంటే విలేజ్లో మా రిలేటివ్స్ అంటే మా చామల ఫ్యామిలీ నుంచి సర్పంచ్ ఉండే ఒక పెద్ద చామల యాదగిరెడ్డి గారని మా తాతకు కజిన్ అవుతాడు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ స్వాతంత్ర సమరయోధుడు ఉండే. ఒక 3 times సర్పంచ్ చేసిండు మా ఊరికి. శాలిగౌరవరం హెడ్ క్వార్టర్స్ మాది, శాలిగౌరవరం మండలము హెడ్ క్వార్టర్స్ కూడా. సో మా ఫ్యామిలీలో డైరెక్ట్ ఫ్యామిలీలో మా ఫాదర్ కానీ, మా గ్రాండ్ ఫాదర్ కానీ, మా కజిన్స్ కానీ, మా ఫాదర్ బ్రదర్స్ కానీ డైరెక్ట్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇంతకుముందు రాజకీయాలలో లేరు. ఫస్ట్ టైం పొలిటికల్గా ఈ లెవెల్ ఎలివేషన్ కానీ, ఈ లెవెల్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కానీ మా సైడ్ నుంచి ఆ ఊహ కూడా ఎవరికి లేకుండా, అంత ఆలోచన కూడా ఎవరికి లేకుండే. అంటే మొత్తం మా కాందాన్లోనే ఇటు మా మదర్ సైడ్ వచ్చి కోదాడ కాన్స్టిట్యున్సీ మోతే మండలము, మా ఫాదర్ వాళ్ళది వచ్చి ఇప్పుడు మాది వచ్చి సొంత విలేజ్ తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవరం మండలం. సో మాకు అటు తరం కానీ ఇటు తరం కానీ మా మదర్ సైడ్ కానీ ఎవరు కూడా మాకు పొలిటికల్గా ఎవరు కనెక్టివిటీ లేదు. పొలిటికల్గా ఎవరికి కూడా థాట్ ప్రాసెస్ లేకుండే. అంటే మీరు రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది, అంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఎలా జరిగింది? యూత్ కాంగ్రెస్లో మీరు అడుగుపెట్టారు కదా, ఎవరంటే ఎవరితోనన్నా మీరు ప్రేరేపితమయ్యారా, లేకపోతే లీడర్ను చూసి మనం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలిగిందా? అసలు ఆ మోటివేషన్ మీకు ఎలా వచ్చింది? బేసిక్గా 2006లో అప్పుడు కొంచెము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని అది నేను యాక్చువల్గా 2000 సంవత్సరం దాకా ఒక 6-7 years హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు పోవడం జరిగింది. 93లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను విదేశాలకు పోయి 2000 సంవత్సరం ఇండియాకి వచ్చినాక 2001, 2, 3, 4 చిన్న కన్సల్టెన్సీ బిజినెస్ ఏదైతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యాపారం చేసేవాడిని. ఆ సమయంలో ఏమైందంటే కొంచెం యూత్కి కనెక్ట్ అయినా. సూర్యాపేట దగ్గర ప్రాంతాలలో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే కొంచెం ఏంటంటే కొంతమంది యంగ్స్టర్స్ తోటి క్రికెట్ టోర్నమెంట్స్, కబడ్డీ, మా మేనమామ మా మదర్కి ఒక్కడే బ్రదర్ ఉండే, ఆయన కొంచెం యాక్టివ్, పెద్ద రాజకీయ నాయకుడు కాదని యాక్టివ్గా అక్కడ ఒక కబడ్డీ ప్లేయర్ ఉండే. ఆయన ఎక్స్పైరీ అయిన తర్వాత ఏం చేసినట్టే ఆయనను గుర్తించుకోవాలి ప్రజలు అక్కడ వాళ్ళు, ఎందుకంటే ఆ ఊర్లలో బాగా చాలా ఫేమస్ కబడ్డీ ప్లేయర్ ఉన్నాను. ఎక్కడ ఇప్పుడు కోదాడ కాన్స్టిట్యున్సీ, ఒకప్పుడు సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, అది డీలిమిటేషన్ కంటే ముందు మోతే మండలం. సో నేనేంటంటే అక్కడికి వెళ్ళి ఆయన చచ్చిపోయినప్పుడు ఆ యాన్యువల్ డేకి ఒక టోర్నమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది యూత్ కనెక్ట్ అయితే, సూర్యాపేట అప్పుడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండే. కాకపోతే సూర్యాపేటలో ఫస్ట్ యూత్ బాగా కనెక్ట్ అయినప్పుడు రాజకీయాలకు రావాలన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేయాలన్నా, వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయాలంటే ఉట్టిగా ఎన్జిఓ లెక్క మనం ఏదో కార్యక్రమాలు చేయడం కంటే రాజకీయాలకు వస్తే డెఫినెట్గా అందరికీ ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అన్న ఒక ఆలోచన వచ్చి 2006లో జెడ్పీటీసీ మా సొంత మండలం జెడ్పీటీసీ జనరల్ అయితే నేను ప్రయత్నం చేసిన. కానీ అప్పుడు కాంగ్రెస్ నుంచి నాకు బీఫామ్ ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఉన్నారు, ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి, నువ్వు లాస్ట్ మినిట్లో టికెట్ అడిగినావని నాకు టికెట్ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు అవకాశం కోల్పోయినా 2006 జెడ్పీటీసీ ఎన్నికలల్లో. ఆ తర్వాత ఆ నేపథ్యంలో నేను ఏంటంటే సరిగా యాక్టివ్ ఉండాలి అన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్లో స్టేట్లో జాయిన్ అయ్యి గాంధీ భవన్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సమయంలో నేషనల్ నుంచి వచ్చే అబ్జర్వర్లు మన దృష్టిలో పడ్డాం. మనం ఈ కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, అప్పుడు బ్లాక్బెర్రీ, అప్పుడప్పుడే ల్యాప్టాప్లలో ఈమెయిల్స్ ద్వారా రాహుల్ గాంధీ గారు 2006లో క్రియాశీలకంగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తీసుకున్నాను. టెక్నాలజీతో అట్రాక్ట్ చేసిన టెక్నాలజీ సబ్జెక్టు అంటే సౌత్ ఇండియా నుంచి నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాలలో పోయి ఒక కోఆర్డినేటర్గా పనిచేయాలన్నా కానీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొద్దు. సో ఢిల్లీలో ఐవైసీ వాళ్ళు ఏంటంటే ఇండియన్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళ కోసం ఎత్తుకుతుర్రు. అప్పుడు ఏంది ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మన దగ్గర కోఆర్డినేటర్ కంటే అప్పుడు ఆమ్ ఆద్మీ సిపాయి అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ఆక్స్ అనేది. ఈవెన్ ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కేజ్రీవాల్ అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి ఐడియా ఆమ్ ఆద్మీకి సిపాయి పెట్టాలని. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే మ్యాన్ పవర్ చాలా అవసరం ఉండే. అంటే అన్ని రాష్ట్రాలకు పోయి ఊర్లలో
కార్యకర్తలను యువతను ప్రోత్సహించి మా ప్రభుత్వం ఉన్న అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు జరుగుతుంటే కింద సిపాయి మాదిరిగా పనిచేసి ప్రజలకు అందాల్సిన పథకాలు అందియాలన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి అప్పుడు వచ్చింది. మంచి బ్రహ్మాండమైన కోరు రాజశేఖర రెడ్డి గారు దాని ట్రైనింగ్ క్యాంప్ కూడా మన దగ్గరనే పెట్టారు. ఎక్కడ మన కుత్బుల్లాపూర్ దగ్గర అక్కడ వికాస్ స్కూల్స్లో భారతదేశ వ్యాప్తంగా 1000 మంది అన్ని రాష్ట్రాల నుంచి యూత్ను పిలిపించి రాహుల్ గాంధీ గారు 3 రోజులు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఆ సమయంలో నేను ఈ క్రియాశీలకంగా కోఆర్డినేటర్గా 5-6 రాష్ట్రాలకు నన్ను పంపించారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి ఊర్లల్లో. అట్లా నాకు యూత్ కాంగ్రెస్ కనెక్షన్ మొదలైంది. అంటే మీరు ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడు ఆశించలేదా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు కొద్దిగా యాక్టివ్గా ఉండేటోళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేది ఎప్పుడు మీరు డిమాండ్ చేయలేదా? ఎందుకంటే నల్గొండలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది, దండులైన లీడర్లు కూడా ఉన్నారు. 100% ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు 2006లో జెడ్పీటీసీ టికెట్ రాలేదు, 2009లో డీలిమిటేషన్ అయింది. మా నియోజకవర్గం శాలిగౌరవరం మండలం ముందు నకర్కల్ నియోజకవర్గంలో ఉండేది, ఇప్పుడు తుగతుర్తి నియోజకవర్గంలో రిజర్వ్డ్ అయింది. 2 రిజర్వ్ అయినాయి. అప్పుడు నేతి విద్యాసాగర్ గారు నకర్కల్లో క్రియాశీలక రాజకీయం చేసేవాళ్ళు. నేతి విద్యాసాగర్ గారు 2007లో మొట్టమొదటి ఎమ్మెల్సీలు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు అక్కడ నేపథ్యం వహించి అక్కడి నుంచి నిలబడాలన్న ఆలోచన ఉన్న ఏకైక లీడరు నకర్కల్ నియోజకవర్గం నేతి విద్యాసాగర్ గారు ఉండే. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు ఆ టికెట్ వస్తుందన్న ఆలోచనతో డీలిమిటేషన్ కాకపోవచ్చేమో, ఇంకో 5 ఏళ్ళు ఆగుద్దేమోనని పని మొదలుపెట్టిన నకర్కల్ అప్పుడు కట్టంగూరు, మన నకర్కల్లు, కేతపల్లి, శాలిగౌరారం అట్లా 4 మండలాలు క్రియాశీలకంగా మండలాలు, హైవే మండలాలు, మాది లోపల ఉండే మండలం. సో వేములపల్లి కూడా ఉంటుండే ఇటు మిర్యాలగూడ సైడ్. సో డెఫినెట్గా ఇక్కడ అవకాశం వస్తుంది అనుకున్నా కానీ సడన్గా చూసేసరికి డీలిమిటేషన్ అయ్యి 2 నియోజకవర్గాలు కూడా ఎస్సీ కావడంతో మనకు ఎమ్మెల్యే ఛాన్స్ లేకుండే. కానీ రాహుల్ గాంధీ గారిని అప్పుడు ఢిల్లీలో 2009లో నాకు ఎంపీ టికెట్ కావాలి, ఎందుకంటే మొట్టమొదటి భువనగిరి నియోజకవర్గం డీలిమిటేషన్లో ఫామ్ అయింది 2009లో. సో నేను యాక్టివ్గా నాకు ఆ సీట్ కావాలి, ఎందుకంటే నాకు అసెంబ్లీకి పోయే ఛాన్స్ లేదు. వాళ్ళు నన్ను అసెంబ్లీ అడగమన్నారు. పార్లమెంట్ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ టైం అది. ఆల్రెడీ ఆయనకు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండే అప్పుడు ఏది టికెట్ డిస్ట్రిబ్యూషన్లో. సో ప్లస్ అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వచ్చినాయి. మనకు 2014 తర్వాత మనకు డివైడ్ అయినాయి, ఎందుకంటే మనం 6 నెలలు ముందుకు పోవడం వల్ల. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తున్నాయి కాబట్టి నేను పార్లమెంట్ అడిగిన. కానీ అప్పుడు కొత్తగా వచ్చిన కాన్స్టిట్యున్సీ ఫస్ట్ ఏమన్నారంటే 2 రెడ్లకు ఇచ్చే అవకాశం లేదు, నల్గొండ గుత్త సుఖేందర్ రెడ్డి గారికి ఇస్తున్నాం, భువనగిరి బీసీకి ఇస్తాం. ఎందుకంటే అప్పుడు అక్కడ నోముల నరసయ్య గారు నిలబడ్డారు. నోముల నరసయ్య గారు ప్రతిపక్షాల తరపు నుంచి నోముల నరసయ్య గారు మిత్రపక్షాలు ప్రతిపక్షాలు ఏదన్నా కానీ వాళ్ళ సైడ్ నుంచి అందరు నిలబడేసరికి ఆ ఓబీసీ నోముల నరసయ్య ఒక యాదవ బిడ్డ, ఒక ఓబీసీగా తెలుగుదేశం, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసి, కమ్యూనిస్టులు అందరు కలిసి బలపరిచినటువంటి వ్యక్తిని అడ్డుకోవాలంటే మళ్ళీ మనం బీసీకే ఇవ్వాలన్న ఆలోచన ఫస్ట్ ఉండే. ఎందుకు అప్పుడు హనుమంతరావు గారిని అడిగారు, చాలామందిని అడిగారు, శివశంకర్ గారిని కూడా అడిగారు పోయి భువనగిరిలో. వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిలే. లాస్ట్కి వచ్చేసరికి అది రాజగోపాల్ రెడ్డి గారికి అప్పుడు ఆ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఈ 2024 టికెట్ ఈజీగానే వచ్చిందా? దీని వెనుక మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్త, యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి కార్యకర్తకు పార్లమెంట్ సీట్ రావాలంటే అంత ఈజీ కాదు. బ్రహ్మ, విష్ణు, శివుడు అందరు కలిసి సహకరిస్తే తప్ప, త్రిమూర్తులు సహకరిస్తే తప్ప, వాళ్ళందరూ కలిసి ఆశీర్వదిస్తే తప్ప టికెట్ రాదు. ఇక్కడ ఏ త్రిమూర్తులు మీకు సహకరించి? ఇక్కడ ఇక పోతే ఇప్పుడు నాకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు కావడం, అంటే వాళ్ళ ఆప్షన్స్, వాళ్ళ ఇద్దరిట్లా ఎవరు ఎమ్మెల్యే నిలబడకపోయినా ఎంపీకి వచ్చేవాళ్ళు. 2 ఎంపీలు అంటే ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత 3 ఎంపీలు లేరు అంతకుముందు. ఒకళ్ళు ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత బుర్ర నరసయ్య గౌడ్ గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. నాలుగో టర్మ్ ఇది. సో వీళ్ళిద్దరు ఖాళీ అంటే బుర్ర నరసయ్య గౌడ్ గారు నా మీద పోటీ చేశారు, అంటే ఆల్రెడీ ఒక ఆయన రేస్లోకి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరు రేస్లో లేరు. సో అది నా అడ్వాంటేజ్. సో డెఫినెట్గా బీసీకి ఇవ్వాలి అన్న నినాదం కూడా వచ్చింది, రాలేదని కాదు, బీసీల కోసం కూడా చూసిర్రు. కాకపోతే నేను కూడా ఈ గత 2018 తర్వాత 5 ఏళ్లలో గాంధీ భవన్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉండి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, అంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కీలకమైన పాత్ర వహించిన కాబట్టి పార్టీ నాకు ఈ అవకాశం ఇద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పీసీసీ అధ్యక్షులు, ఆయన నా పనితనం చూసిండు.
ఇటువంటి వాళ్ళకి పార్లమెంట్లో అవకాశం ఇస్తే వీళ్ళు ఎదుగుతారు. పార్టీలో కొత్త నాయకత్వం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త లీడర్షిప్ వచ్చినప్పుడు కొంత నమ్మకం కూడా ఏర్పడుతుంది కార్యకర్తలకు. అంటే మేము కూడా పనిచేస్తే ఒకరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి లెక్క మాకు కూడా కష్టం చేస్తే ఫలితం వస్తుందని ఆలోచన ఉంటుందని ఒక స్పిరిట్ని పంపించాలనే ఉద్దేశంలో నాకు టికెట్ అంటే ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మీకు టికెట్ వచ్చిందంటారా, లేదంటే మీ పనితీరు మెచ్చి పిసిసి అధ్యక్షుడిగా మీకోసం టికెట్ కోసం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టారంటారా? ఒక ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకు నాలాంటి చాలామంది దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన టికెట్ ఇప్పిలేడు. అంటిల్ అన్లెస్ నీకు ఆస్పిరేషన్ ఉండాలి, నీకు కెపాసిటీ ఉండాలి. నువ్వు గతంలో టికెట్ ఇప్పియాలనుకుంటే నీ ట్రాక్ కూడా బాగుండాలి. చూసుకోనికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇంటికాడ వండుకున్నోని నిద్ర లేపి బట్టలు తొడిగించి తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడు అనుకోండి, పార్టీలో వ్యతిరేకత వస్తుంది. పార్టీలో క్లియర్గా విజిబుల్ అంటే రోజు పార్టీ గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తిగా రోజు మీడియాలో వీలైనంత మటుకు వాళ్ళ 10 ఏళ్ల పాలన మీద పోరాటం చేసిన వ్యక్తిగా రోజు మా దగ్గర ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అందరినీ టీవీ చర్చలలో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడుకోవాలని ఒక షార్ట్ వీడియోస్ తీయాల్సినటువంటి ప్రక్రియను కూడా బిల్డప్ చేసినటువంటి వ్యక్తిగా పార్టీలో పనిచేసే విషయంలో నేను ముందున్నా. ఆయన కూడా పనిచేసేవాడుకి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంలో నా కోసం ఫైట్ చేయడం జరిగింది. నా టికెట్ వచ్చినాక టికెట్ రాకముందు కూడా ఆయన అధిష్టానానికి వాళ్ళ నాయనకి ఇస్తే బాగుంటుందని చెప్పింది. కానీ కండిషన్ ఏముండే అంటే, నా అదృష్టం ఏమైందంటే మా దగ్గర తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం 2009 తర్వాత ఫస్ట్ టైం గెలిచినాం డీలిమిటేషన్ తర్వాత. ఏది మందుల శామ్యుయల్ గారి గెలుపు వెనుక కారణం 24 గంటలు నేను పనిచేసిన. అధిష్టానం నాకు ఆ బాధ్యత ఇచ్చింది. ఆయనకు టికెట్ ఇచ్చినాక నేను ఊర్లోనే ఉన్నా, నేనే మొత్తం బూత్ మేనేజ్మెంట్ చేసిన. ఆయన కూడా సహకరించారు మందుల శామ్యుయల్ గారు బ్రహ్మాండంగా. ఆయన నేను ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఆయన పనిచేసిండు. 55,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అదొక అడ్వాంటేజ్ నాకు. అంటే ట్రాక్ 6 నెలల ముందు ఎన్నికల సొంత నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలిపించుకుంటారు. 2 అటు కుంభమణిల్ గారు కానీ భువనగిరిలో, ఇటు బీర్లాయలే గారు కానీ, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే లాస్ట్ మినిట్లో కాంగ్రెస్లోకి వచ్చిరు మళ్ళీ బీజేపీ నుంచి. సో ఈ మిగతా ఎమ్మెల్యేలు వీరేశం గారు కానీ ఈ మిగతా 5 ఎమ్మెల్యేలు కూడా మనతోటి ఆల్రెడీ ఒక ఫ్రీలో ఉండే. ఏంటంటే నెక్స్ట్ అవకాశం వస్తే నువ్వు ఎంపీ చేయి, మా అందరికి సహకరించమని చెప్పి వాళ్ళకి సహకారంలో పనిచేసిన. రాజగోపాల్ అన్న కూడా ఫస్ట్ ఏంటంటే ఆయనకు వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ అడుగుతుండు అని చెప్పి చాలా వరకు మీడియా కథనాలు నడిపిరు. వాళ్ళ ఫ్యామిలీలో అన్న కొడుకు అడుగుతుండనో లేకపోతే అన్న వదిన అడుగుతుందనో అట్లా అందరు అడిగిర్రు. కానీ రాజగోపాల్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంపీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఇంకా ఒకే కుటుంబంలో ఇంతమంది అయితే కూడా చూస్తే వాళ్ళకి కూడా బాగుండదని ఆలోచనతో ఆయన నాకేం లేదు కిరణ్, నువ్వు తెచ్చుకో, ఎందుకంటే నువ్వు తెచ్చుకుంటే మేమందరం కలిసి కష్టపడి గెలిపించుకుంటాం అనే లైన్ ఇచ్చిండు. కాకపోతే ఆయనకు పార్టీలకు రావడానికి ఆయనకి ఇచ్చిన కండిషన్స్, మంత్రి పదవి ఏదో ఇస్తా అని చెప్పడం వల్లనే ఆయన ఈ పార్టీలకు వచ్చిండు. ఈరోజు గెలిచిండు. ఈరోజు ఆయన మంత్రి పదవి రేస్లో ఉండు. దానికి కూడా మాలాంటి వాళ్ళందరం కూడా మేము చెప్తున్నాం అధిష్టానానికి ఏమనంటే, ఒకే ఫ్యామిలీలో 2 మంత్రి పదవులు ఇస్తారు. అది డిపెండ్స్ ఆన్ లీడర్షిప్. ఎందుకంటే ఆయన మొదటి రోజు జాయిన్ అయ్యేటప్పుడు కూడా క్లారిటీగా చెప్పిండట ఏమని, మరి ఇప్పుడు నన్ను తీసుకోబోతున్నారు, రేపు పొద్దున ఇదే ఈక్వేషన్ ప్రాబ్లం వస్తే నా భవిష్యత్తు ఏందనేది. మరి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది తెలియదు. కాకపోతే ఆయన రేస్లో ఉండి ఇప్పుడు సో ఆయన కూడా అవుట్ ఆఫ్ ద వే వచ్చి రేవంత్ రెడ్డి గారు నా టికెట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వచ్చి మా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రాజగోపాల్ అన్న ఇంట్లోనే. సో అదొక మంచి మెసేజ్ పోయింది. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి కష్టపడి పనిచేసారు. ఒక స్టేజ్లో సీట్ ఓడిపోద్దని ప్రచారం జరిగింది, బీసీలు అందరూ ఒకటేరని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ప్రజలు నన్ను నమ్మిర్రు. ఈ యువకునికి అవకాశం ఇద్దామని చెప్పి నన్ను కులాలకు అతీతంగా ఈ 2,25,000 మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంట్ పంపారు. 2,25,000 మెజార్టీతో మీ మీద నమ్మకం ఉంచి ఒక యువకుని పార్లమెంట్కి పంపారు. సో మీ ప్రాధాన్యతలు ఏంటి, నియోజకవర్గానికి ఉన్న మీరు చేయబోయే మేలేంటి, ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మీరు కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? బేసిక్గా ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఈ భారతదేశంలో హెల్త్, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ మీద పనిచేస్తాయి. అగ్రికల్చర్ 5 కాన్సెప్ట్స్. మా దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. దాన్ని 100% ఒక టాప్ హాస్పిటల్ని తెచ్చుకున్నాం. అంటే ఒక భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి వైద్య రంగంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి హాస్పిటల్ అది. కానీ దాన్ని ఎందుకో గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా మెంబర్గా ఇలే అక్కడ.
యాక్చువల్గా మీరు ఈరోజు ఢిల్లీలో చూసినా కానీ సుష్మా స్వరాజ్ గారి డాటర్ బన్సూరి బాన్సురి స్వరాజ్ గారు ఇక్కడ ఎంపీ ఉంటే ఆమె ఇక్కడ ఢిల్లీ ఎయిమ్స్కి ఆమె మెంబర్, లోకల్ ఎంపీ మెంబర్ ఉంటాడు. కానీ MP ఎందుకు మరి తెలంగాణకు వచ్చేసరికల్లా ఎయిమ్స్ హాస్పిటల్కి బండి సంజయ్ గారిని, తర్వాత మన ఎవరిని కిషన్ రెడ్డి గారిని, ధర్మపురి సంజయ్ గారిని పెట్టి లోకల్ ఎంపీకి ప్రాముఖ్యత లేకుండా చేసిర్రు. ధర్మపురి అరవింద్ గారిని, వీళ్ళు ముగ్గురిని మెంబర్లు పెట్టిరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఆ రోజు మెంబర్ పెట్టలేదు. నేను డెఫినెట్గా దీని గురించి నడ్డా గారిని కలిసి ఒకసారి డిస్కస్ చేస్తాను, ఎందుకంటే దాని డెవలప్మెంట్ ఆగిపోయింది. అదొక్కటైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకర్కల్ నియోజకవర్గాల నుంచి చాలామంది అక్కడికి పోయి వాళ్ళ ట్రీట్మెంట్ అక్కడ చేయించగలిగే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్కి రానాల్సిన అవసరం ఉండదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది. చాలా ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి దగ్గర, ఇప్పుడు యాదగిరిగుట్టలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, దానికి భువనగిరిలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి హాస్పిటల్స్ అటాచ్ చేసి వైద్యం అనేదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలన్న ఆలోచన. దాన్ని మనం దగ్గర ఉండి ప్రాపర్గా ఒక గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడం అనేది ప్రతిసారి జరుగుతున్న ప్రక్రియనే. అది ఎంత నాణ్యతతో కడుతుర్రు, నాణ్యతతో కట్టిన తర్వాత ఎంత గొప్పగా నడిపిస్తుర్రు అనేదే ముఖ్యం. ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి, రోజు చూస్తే పేపర్లలో ఎక్కడ చూసినా ప్రాజెక్టులే వస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా అమృత్ ప్రాజెక్టులు వస్తున్నాయి అర్బన్ డెవలప్మెంట్కి. భారతదేశ ఎన్నో ఫెసిలిటీస్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా భారతదేశంలో వస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, కొన్ని జైపూర్, గోవా కూడా పోయినాం. అది డబ్బు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, కానీ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేక, యూటిలైజేషన్, మానిటరింగ్ ఆఫ్ ది సర్వీసెస్ లేక ప్రాబ్లం అవుతుంది. డెఫినెట్గా ఆ ఎయిమ్స్ హాస్పిటల్ తోటి వైద్య అనేది ఒకటి, విద్య అనేది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆల్రెడీ వస్తున్నాయి ప్రతి 6 నియోజకవర్గాలు. ఇప్పుడు బీర్లాయలేదు కూడా ల్యాండ్ ఒకటి అక్వైషన్ ఉంది, అది అయిపోతే అది కూడా డిక్లేర్ చేస్తారు. తుంగతుర్తి అయిపోయింది, మున్గోడు అయిపోయింది, భువనగిరి, ఆలేరు 2 ఉన్నాయి. అవి కూడా చేసేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినట్టే. ఇప్పుడు పార్లమెంట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మల్టీ ఫెసిలిటీస్ తోటి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఏ ఫెసిలిటీ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ విద్య, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ సరిగ్గా లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ కూడా బాగాలేవు అనేది ఒక టాక్ ఉంది. పిల్లలు చదువుకోవడానికి పోయినప్పుడు, ఆడబిడ్డలు పోయినప్పుడు వాళ్ళు అసలు తల్లిదండ్రులు పంపించే పరిస్థితి లేకనే సప్పో చేసి ప్రైవేట్ విద్యా సంస్థలు చదివిస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థల సైడ్ చూడకుండా సప్పో చేసి చదివకుండా ఉచిత విద్యను ఇవ్వగలిగితే విద్య అనేది క్లియర్ అవుతుంది. ఉచిత విద్య ఇచ్చేటువంటి మాటలకే అంకితమైన గత ప్రభుత్వాలు, కానీ చిత్తశుద్ధితోటి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు డిఎస్సి కూడా వేయకుండా, డిఎస్సి వేసి టీచర్లను, గవర్నమెంట్ టీచర్లను వృత్తిలో పెట్టాల్సినటువంటి డిఎస్సి పరీక్షనే పెట్టకపోవడం వల్ల చాలా ఖాళీలు ఉండి స్కూల్స్లలో ఏమైందంటే, ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలంటే మ్యాథ్స్ టీచర్ లేకుంటే స్కూల్కి పంపారు పిల్లలు, లేకపోతే సైన్స్ టీచర్లు స్కూల్కి పంపారు. అట్లా 4 టీచర్లు ఉండి 2 టీచర్ లేకపోయినా ఆ స్కూల్కి ఎవరు స్టూడెంట్స్ రాక బిల్డింగ్లు నిర్వీర్యం అయిపోయినాయి, వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయి. ఇప్పుడు బడిబాట అని కొత్తగా మనం స్టార్ట్ చేసినాం. వచ్చే సంవత్సరం నుంచి వీటన్నిటిని కాన్సన్ట్రేట్ చేసి పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రేపు పైన హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా కూడా వీళ్ళని మంచి పద్ధతిలో చదివించి వీళ్ళందరికీ ఉద్యోగాలు అనేది నెక్స్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వస్తున్నాయి, డిగ్రీ కాలేజీలు వస్తున్నాయి. కానీ చదివిన వానికి ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం వచ్చినా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆలేరులో నేను ఎప్పుడు పోయినప్పుడు అడిగితే ఏం చదివిరు అంటే చాలామంది ఇంజనీరింగ్ చదివినామంటారు, డిగ్రీ ఎందుకు ఇడురు అంటే వాడికి 30,000 జీతం ఇస్తారు. ఆ 30,000 జీతంలో హైదరాబాద్ పోయి బతకాల్సి వస్తుంది, ఎందుకంటే ఉద్యోగం హైదరాబాద్ ఉంటుంది. ఆడ కిరాయిల్లు, దానికి ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి ఇంకా 5-10,000 జేబులోకి వెళ్ళి పడే పరిస్థితి ఉండడంతో ఉద్యోగం బంద్ చేసి ఊర్లలో ఉంటాం. ఈ RRR అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను కూడా ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అండ్ అవర్లో పెట్టిన, ఇప్పుడు RRRలో సౌతర్న్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ అక్వైషన్ తొందరగా అయిపోయి అక్వైషన్ పార్ట్లో కొన్ని నామ్స్ ఏంటంటే రైతులకు కొద్దిగా కాస్ట్ ఆఫ్ ల్యాండ్ని పెంచాలని కోరుకోవడం, ఇవన్నిటిని కూడా కొద్దిగా సిస్టమేటిక్గా చేసి ఇమీడియట్గా RRR తీసుకొచ్చినట్టయితే, RRR అనేది తెలంగాణకే ఒక లైఫ్ లైన్. నా నియోజకవర్గానికి చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇది ఇబ్రహీంపట్నం అవుట్స్కట్స్ నుంచి, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం నుంచి కట్ అవ్వకుండా మున్గోడులో చౌటుప్పల్ అనే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. మున్గోడుకి చౌటుప్పల్ హెడ్ క్వార్టర్స్, మున్గోడు లోపల ఉంటుంది, చౌటుప్పల్ హైవే మీద ఉంటుంది. ఆ నుంచి కట్ అవ్వకుండా రాయగిరి మీదకి వెళ్ళి నాకు అన్ని నియోజకవర్గం జనగాంకి రాయగిరికి 40 మినిట్సే టైం పడుతుంది. ఇటు తుంగతుర్తి నుంచి నకర్కల్ మీదకి వెళ్ళి చౌటుప్పల్కి రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ పర్టిక్యులర్ RRR రింగ్
ఏదైతే వస్తుందో రేవంత్ రెడ్డి గారి ఐడియా ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా ఇండస్ట్రియల్ క్యారిడార్స్ తీసుకురావాలని. ఎందుకు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ తీసుకొచ్చి ఎస్సీజెడ్లు క్రియేట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు 100% లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మా బాధ్యత తీసుకోవాలి. మేము ఇండస్ట్రీ తీసుకొచ్చుడు గొప్ప కాదు, విదేశాలలో పోయి తీసుకొచ్చిన ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినాక అందులో వచ్చే ఉద్యోగాలు కంపల్సరీ లోకల్ వాళ్ళకు వచ్చేటట్టు కనుక మనం వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇంపార్టెన్స్ ఎందుకు చూపిస్తున్నాం అంటే చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం రావాలన్న రూల్ ఉండదు. చదువుకున్నాక వానికి ఆ పర్టిక్యులర్ ఉద్యోగం చదువు వేరు, నువ్వు పనిచేసే పని వేరు. చదువు ఒక అందుకు పని చేస్తుంది కానీ ఆ పర్టికులర్ ఉద్యోగంలో నీకు నైపుణ్యత ఉందా లేదా అనేది స్కిల్ డెవలప్మెంట్. సో ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని వీళ్ళందరినీ స్కిల్ ఒక 6 months స్కిల్ నేర్పించి ఆ ఇండస్ట్రీలలో పుష్ చేసినాం అనుకోండి, ఊర్లలోనే ఉంటారు. 30 కిలోమీటర్ల దూరం ఏదో విధంగా పోయి ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయినప్పుడు 35,000 వచ్చినా 50,000 వచ్చినా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అందరు ఎంప్లాయ్మెంట్లకు పోయే అవకాశం ఉంటుంది. RRR అనేది మనకు లైఫ్ లైన్. రేవంత్ రెడ్డి గారి ఐడియా ఏదైతే RRRని ఇండస్ట్రియల్ క్యారిడార్గానో స్మార్ట్ సిటీస్ తీసుకురావాలనుకుంటుండో దీంతో ఏమైందంటే హైదరాబాద్కి వచ్చి బతకాల్సిన పని లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఉండి బతికే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లకు నిరుద్యోగ నిర్మూలన జరుగుతుంది. సో నా కాన్స్టిట్యున్సీకి RRR అనే దాన్ని నేను అండర్స్టాండ్ ప్రాపర్గా నేను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసి 2-3 పెద్ద ఇండస్ట్రీస్ చౌటుప్పల్ దగ్గర, రాయగిరి దగ్గర, మంచాల దగ్గర, యాచారం అవతల వస్తున్నట్టయితే అందరు అకామిడేట్ అయిపోతారు. మూడోది ఈ ఫెసిలిటీతో పాటు బేసిక్గా ఉన్న సమస్య ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఈరోజు హైదరాబాద్కి భువనగిరి నుంచి రావాలంటే నిన్ననే ఒక క్వశ్చన్ వేసిన, ఒకటే ఒక ట్రైన్ మార్నింగ్ 8 o'clock ఉంది. అంటే అదే ట్రైను జన్గాం, ఆలేర్, భువనగిరి, సికింద్రాబాద్ వస్తుంది. ఈ 3 సెక్టర్స్ ఆ టైంలోనే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పోవాల్సిన టైం. ఆ టైంకి ట్రైన్ ఫెసిలిటీస్ మల్టిపుల్ ట్రైన్స్ ఉంటే ఏమైందంటే ఒక 6:30 పోయేటోడు, 7 పోయేటోడు, 8, 9. ఈ కనెక్టివిటీ లేక కూడా ఓన్ ట్రాన్స్పోర్టో లేకపోతే ఆర్టీసీ ఎక్కిపోవాలంటే ఆర్టీసీ బస్సులు కూడా ఫెసిలిటేట్ చేయలేకపోతున్నాయి. దాంతో కనెక్టివిటీ ఇంటికాడనే ఉండి హైదరాబాద్ పోయి మళ్ళీ రాత్రి తిరిగి రావడానికి కష్టమవుతుంది. దానికోసం నేను నిన్న అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్లో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని కొత్తగా వచ్చింది. అంటే మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది, వయబిలిటీ ఉంటుంది. నేను అదే అడిగిన, ఈ వయబిలిటీ ఉంటే మాకు 100% వయబుల్. ఇది మన రాయగిరి రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో RRR నుంచి మొదలు పెడితే RRRని మనం ఇప్పుడు మెయిన్ రోడ్ తీసుకుందాం, సిటీ కనెక్ట్. RRR నుంచి గంటకు 2 ట్రైన్లు కనుక అప్ అండ్ డౌన్ చేయగలిగితే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టూ ఇట్లా తీస్తే అటు పటాన్చెరు అవతల వచ్చేది సంగారెడ్డి సైడ్, ఇటు వస్తే నెక్స్ట్ ఇటు మన పటాన్చెరు దాటి ఇటు వస్తే నిజామాబాద్ రోడ్ కామారెడ్డి ముందు దాకా కనెక్టివిటీ పెరుగుద్ది. ఇటు పోతే కరీంనగర్ సైడ్ అప్రాక్సిమేట్లీ మనకు ప్రజ్ఞాపూర్ దాకా. ఇట్లా మొత్తం కనుక మనము ఈ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కనుక బిల్డప్ చేసుకున్నట్టయితే ఖర్చు కూడా తక్కువైంది మెట్రో కంటే, ఎందుకంటే నీకు ల్యాండ్ ఎక్వేషన్ తక్కువైంది. చేసుకుంటే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఐడియా ఏమేస్తున్నాడంటే ట్రాఫిక్ కూడా ఉండాలని పైన మెట్రో పెట్టేట్టు, మెట్రో కానీ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ 2 వెహికల్స్కి పెట్టేటట్టు, అంటే 3 టైర్ పెట్టాలని రోడ్స్. సో ఒక పిల్లర్ వేసినప్పుడు పైన మెట్రో ట్రైన్ పోయింది అనుకోండి, మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ ఒకేసారి పోయినప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రేడియల్ రోడ్ కనెక్టివిటీ విత్ ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బిల్డప్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో మనం సెంట్రల్ గవర్నమెంట్ తోటి ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, ఎందుకు వెనుకబడ్డామంటే తెలంగాణలో ఇవాళ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వము భారతదేశం ఫెడరల్ స్ట్రక్చర్లు ఉన్న విషయాన్ని మర్చిపోయింది. ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనం కట్టే ప్రతి ట్యాక్స్ రూపాయల మనకు 40 పైసలు వెనుకకు వస్తున్నాయి. మిగతా డబ్బు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే డబ్బులో కూడా మనకు భాగస్వామ్యం ఉండాలి. వేరే రాష్ట్రాలన్నిటికీ వాళ్ళు పంపించుకోగలిగిర్రు, మన రాష్ట్రంలో మనము సరైన కమ్యూనికేషన్ చేయక తెచ్చుకోలేకపోయినాం 10 ఏళ్లలో. 2014 నుంచి 24 దాకా అటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ గారు, 23 దాకా కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఉందో లేదో ఏందో అర్థం కాక లోకల్ బాడీ అనేది 20 పైసలు, స్టేట్ గవర్నమెంట్ 20 పైసలు, సెంట్రల్ గవర్నమెంట్ 60 పైసల పెట్టుబడి పెడుతుంది. ఈ 60 పైసల పెట్టుబడి ఎప్పుడు పెడుతుంది? లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీలో ఒక 20 పైసలు, వాళ్ళ దగ్గర మా దగ్గర 20 పైసలు. ఇప్పుడు 100 రూపాయలు ఒక డ్రైనేజ్ వేద్దాం అనుకుంటారు, 100 రూపాయలు ఖర్చు అయిద్ది అన్నప్పుడు నా దగ్గర 20 రూపాయలు అయిన లోకల్ బాడీ చూపించాలి. మేము ఒక 20 ఇస్తామని స్టేట్ గవర్నమెంట్ అంటే 60 పైసలు, అంటే మనం 40 రూపాయలు పెడితే 60 రూపాయలు వచ్చేది. 60 రూపాయలు తెచ్చుకోలే, 40 రూపాయలు చూపిలే. అట్లా మన అన్నీ కూడా
చిన్న చిన్న గ్రామ పంచాయతీలు పెద్ద మున్సిపాలిటీ లేని, కానీ పేరుకే మున్సిపాలిటీ అది గ్రామ పంచాయతీ కంటే అధ్వానంగా ఉంది. ఎందుకంటే నా డ్రైనేజ్ లేదు, నా రోడ్డు లేదు, నా కనెక్టివిటీ లేదు. సో ఇవన్నీ డెవలప్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను చెప్పింది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నేనేమంటున్నా అంటే కట్ షార్ట్గా భువనగిరి నియోజకవర్గంలో నేను ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు పెండింగ్ ప్రాజెక్టులు ఆల్రెడీ బునియాది కానీ పిలాయపల్లి, ధర్మారెడ్డి, ఎల్లుండి పొద్దున రేవంత్ రెడ్డి గారు బ్రాహ్మణ వేలంలో వస్తారు, నేను పోతున్నా రేపు. ఇరిగేషన్ పెండింగ్, గతంలో కేసీఆర్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులో 5,000 10,000 కోట్లు పెడితే 5-6 లక్షల ఎకరాలు పారేది, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండే. కాళేశ్వరం 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 ఇవన్నీ ఓడి చేస్తారు భయ అని పాలమూరు సైడ్ అయినా ఇటు నల్గొండ సైడ్ అయినా పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణానది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఈ మూసీ నది కింద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కానీ సరిగ్గా చెయ్యక రైతులకు అన్యాయం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు భర్పూర్గా చేస్తుండ్రు. సో దాంతో ఇరిగేషన్ రైతులకు సంబంధించినటువంటి సమస్య, వాళ్ళకి 500 సన్నబియ్యం పంపించాలని పండియాలి. ఎందుకంటే అందరు సన్నబియ్యమే తింటారు, దొడ్డు బియ్యం ఓడి తింటలేడు. కానీ సన్నబియ్యమే పండియాలంటే దానికి సరైనటువంటి ధర రాదు, దానికి సరైనటువంటి అవుట్కమ్ రాదు పొలంలోకి వెళ్ళి. కాబట్టి రైతులు దొడ్డు బియ్యం వైపు ఎందుకు చూపిస్తుంటే వెయిట్ ఎక్కువ వస్తుందని, దానికోసం వీళ్ళు బోనస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే మాటలు చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఏదో నన్ను ప్రశ్న అడిగి నేను సమాధానం ఫటాఫటా చెప్పేసినాం ఏది మా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ పట్టుదల ఉండాలి మనకు. ఇవాళ ఢిల్లీలో కూర్చొని రోజు నేను పొద్దున్న లేసి ఒకటే ఆలోచిస్తా, ఏ మంత్రి ఏం చేస్తుండు, మనకు ఈరోజు మెట్రో రావాలన్నా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రావాలన్నా, బడ్జెట్ ఎట్లా, స్టేట్ గవర్నమెంట్ తోటి రిప్రజెంటేషన్స్ తీసుకొని రావాలి. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ తీసుకొని మంత్రుల దగ్గర తీసుకొని నాకేం, మన రాష్ట్రానికి ఏం కావాలి, తెలంగాణకి ఏం కావాలి, భువనగిరికి ఏం కావాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రి, ఎంపీలతో వచ్చి ఇక్కడ మంత్రుల మీద ప్రెజర్ పెట్టుకొని అవసరమైతే బుద్ధిగరిచ్చి అవసరమైతే మేము వాళ్ళ దగ్గర పోయి, ఎందుకంటే మంత్రులు కూడా ఏ పార్టీలో ఉన్నా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా లార్జెస్ట్ ట్యాక్స్ పేయింగ్ స్టేట్స్లలో తెలంగాణ ఒక స్టేట్. ఇచ్చిన బాగస్ మనం పెట్టి మనం కష్టపడ్డ సొమ్ము మనం జిఎస్టీ ద్వారానో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానో కట్టిన డబ్బును తిరిగి తెచ్చుకొని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఇంట్లో కూర్చొని 4 గోడల మీద మాట్లాడటం వర్కౌట్ కాదు. నేను 6 నెలలు అయింది పార్లమెంట్కి వచ్చి, దీని గోడలు దీని వ్యవస్థ చూసేసరికి 6 నెలలు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా 6 నెలల డెఫినెట్గా అందరు మంత్రుల్ని కలుస్తా. ఈ 5 ఏళ్ళ అవకాశం నాకు తెలంగాణలో నా భువనగిరి ప్రజలు ఇచ్చారు. వీలైనంత మటుకు వాళ్ళకి సేవ చేసి మళ్ళీ ఒకసారి నేను గెలవాలన్నా, మళ్ళీ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండాలన్నా ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ని బట్టనే ప్రజలు రేపు పొద్దున అభిమానిస్తారు. రేపు ప్రజలు మళ్ళీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ఈ ఫలానా వ్యక్తి డెవలప్మెంట్ కోసం పనిచేస్తాడని చెప్పి నన్ను అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే, స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే దాదాపుగా 1 సంవత్సరంగా వస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. కానీ అతి తక్కువ కాలంలో ఎందుకంత నెగిటివిటీ వచ్చింది, ఎందుకంత విపక్షాలు అగ్రెసివ్గా పోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఎన్నికలకు 1 సంవత్సరం ముందు రావాల్సిన పరిస్థితి అనేది అసలు మొదటి స్టార్టింగ్ సంవత్సరంలోనే వచ్చింది. అంటే ఇదేంటి, విపక్షాలు ఒక తొందరపాట, లేకపోతే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉందా? కానీ చాలా చోట్ల కూడా ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం కానీ చాలా చోట్ల పబ్లిక్లో కానీ ఒపీనియన్ కానీ వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటున్నారు? ఇది గోబల్స్ ప్రచారం, అంటే వాస్తవం లేదంటారు కింద గ్రౌండ్ లెవెల్లో 100%. రాజకీయాలలో మనము అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా వాగ్దానాలు చేస్తుంటాం. 60% అనేది బెస్ట్ బెంచ్ మార్క్. ఏది ఫస్ట్ 1 ఇయర్లో పనిచేయడం అనేది. నేను ఇందాక కూడా చెప్పాను, 4 గోడల మధ్యన వాళ్ళే ముచ్చట చెప్పుకోవచ్చు. గ్రౌండ్లో పనిచేసేటప్పుడు తెలుస్తుంది కష్టం. గ్యారంటీలు ఇచ్చారు, గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయలేదు అనేది వాళ్ళ నినాదం. దాంట్లో బ్రహ్మాండంగా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు గతంలో దోసుకున్నటువంటి డబ్బును వాళ్ళు తిరిగి పెట్టుబడి పెడుతున్నారు. తెలంగాణలో దేని మీద పెడుతున్నారు అంటే ఈరోజు మీడియా మీద, సోషల్ మీడియా మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద పెట్టి ప్రచారాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమని వచ్చిన వాటిని వదిలిపెడుతున్నారు. రాని కొద్దిగా పర్సంటేజ్లో ఆ పర్టికులర్ క్రౌడ్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవోక్ చేసి, అంటే రెచ్చగొట్టి వాళ్ళతో వీడియోలు చేయించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి దాంట్లోనే ఒక 300-400 మందిని ఒక రూమ్లో కూర్చోబెట్టి వర్కౌట్ చేయించి దాంతోటే వాళ్ళు ఈరోజు ప్రజలకు ఈ ప్రభుత్వ వైఖరి బాలేదు, ఈ వైఖరి ప్రభుత్వం ఫెయిల్ అయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని రిజిస్టర్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే దాన్ని తిప్పికొట్టానని మరి మీరు ఎందుకు విఫలమయ్యారు? తిప్పేందుకు కొట్టలేదు అంటే మా దగ్గర నాయకులు 65 మంది ఎమ్మెల్యేలు,
37 మంది గాంధీ భవన్లో పనిచేసేటువంటి వ్యవస్థలో 37 మందికి మనం ఇలా కార్పొరేషన్ చైర్మన్ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఉన్న ఆయనకు ఫిషర్మెన్ కార్పొరేషన్, బీసీ సెల్లో ఉన్న ఆయనకు బీసీ సెల్ కార్పొరేషన్, ఎస్సీ సెల్లో ఉన్న ఆయనకు ఎస్సీ సెల్ కార్పొరేషన్, ఎస్టీ సెల్లో ఉన్న ఆయనకు ఎస్టీ సెల్ కార్పొరేషన్, వికలాంగులు ఉన్న ఆయనకు వికలాంగుల కార్పొరేషన్. మీరు భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రానికన్నా వండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలక కార్యకర్తలకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. క్రియాశీలకంగా ఇచ్చిన అవకాశం చెప్తున్నా, అందుకే మీ సబ్జెక్ట్కి వస్తున్నా. వాళ్ళకి ఈరోజు బాధ్యత ఉంది, వాళ్ళ వైఫల్యమే ఇది. పోస్టులకు వచ్చిర్రు అని చెప్పి పోస్టులో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత ఏందో తెలుసుకునే పరిస్థితి ఉంది. 65 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలం మేమున్నాం, రాజ్యసభ 2 8 75, వాళ్ళు 37 మంది. 75 + 37 మంది అంటే యావరేజ్గా నువ్వు ఈరోజు 115 మంది. 115 మంది కూడా రోజు రెస్పాన్స్ ఇచ్చి రోజు మీడియాలో ప్రభుత్వాన్ని మాట్లాడే పరిస్థితి ఉండి వారానికి ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టకుండా ఇట్లా ఏదో ఇంటికాడ కూర్చొని వీడియోలు రిలీజ్ చేసి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తే ఈ బాధే ఉండదు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది, 18,000 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరిగింది, అది ఆన్ డాక్యుమెంట్. నా సొంత మండలంలో 6,000 మందికి చిల్లర మందికి రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరిగిన రైతు బయటికి వస్తలేడు. రాని 100 మందో 150 మందో రోడ్డు మీదకి వచ్చి మాకు రాలేదు అన్న బాధను బీఆర్ఎస్ పార్టీ ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది. మా ఎమ్మెల్యేలు కానీ, మాకు రేపు పొద్దున మేము గ్రామ పంచాయతీల సర్పంచులు కావాలనుకున్న వాళ్ళైనా కానీ, రేపు జెడ్పీటీసీలు కావాలనుకున్న వాళ్ళైనా కానీ, రేపు ఎంపీటీసీలు కావాలనుకున్న వాళ్ళైనా కానీ, ఇప్పుడున్నటువంటి బాధ్యత ఉన్న 115 మంది కానీ వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు వచ్చిన వాళ్ళతోటి కనుక మనం ఆ లిస్టు తీసుకొని ఆ లిస్టు గ్రామ పంచాయతీలు అతికిచ్చి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫ్లెక్స్ పెట్టాలి. ఈ సంవత్సర పాలన గురించి ప్రోగ్రామ్స్ నడుస్తుంది, ప్రజాపాలన సంవత్సరం అయిందని. ప్రజాపాలన సంవత్సర కార్యక్రమాలలో కూడా ప్రతి ఊర్లలో ఫ్లెక్సులు పెట్టాలి. ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని పథకాలు, ఫ్రీ బస్సు, 200 రూపాయల యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, రుణమాఫీ 18,000 కోట్ల రుణమాఫీ, ఇవన్నీ జరుగుతుంది. కొన్ని జరగలేదు. జరిగింది 60 పైసలు, జరగంది 30 పైసలు, 40 పైసలు. ఆ జరగని దాన్ని వాళ్ళు ఎట్లయితే చూపించగలుగుతుర్రో, కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఫల్యము, ఈరోజు చామల కిరణ్ రెడ్డి వైఫల్యం, ఈరోజు నా తోటి ఎమ్మెల్యేల వైఫల్యం, ఈరోజు నా తోటి 100% ఒప్పుకోవాల్సింది. ఇంకెందుకు దాచుకోవడం, ఎందుకు? పని చెయ్యకపోతే చెప్పుకోకుండా తప్పించుకుంటే నేనేమనకపోదు, తప్పించుకొని తిరుగుతున్నామని. చేసిన పనిని చెప్పుకోలేనప్పుడు వైఫల్యం అన్నట్టే కదా. అంటే ఎందుకు కలెక్టివ్నెస్ ప్రభుత్వంలో లోపిస్తుంది, పార్టీలో లోపిస్తుంది? ఏదైనా ప్రభుత్వం పైన కానీ పార్టీ పైన ఆరోపణలు వస్తే గతంలో ఉమ్మడిగా ఎదురుదాడి జరిగేది. కానీ ఈసారి ఏదైనా రియాక్షన్ ఇవ్వాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదా సీఎం ఫోన్ చేసే, లేదా సీఎం జోక్యం చేసుకుని మీరు మాట్లాడండి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఎవరు కూడా పట్టనట్టు ఎందుకుంటుంది? దీంట్లో పైనుంచి కింది దాకా ఫాల్స్ ఉన్నాయి. ఒకటి, ఏ పథకం తీసుకురావాలన్నా ఐఏఎస్ ఆఫీసర్లు ఆ పథకాన్ని రూపొందించినప్పుడు దాని మీద ప్రాపర్ అవగాహన ఈ ఎమ్మెల్యేలకు, కంటెస్టెడ్ 119 మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత ఈ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లకు, తర్వాత డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు ఒక అవగాహన సదస్సు పెట్టి ఈ పథకం ఇట్లుంటుంది, ఈ పథకం వల్ల ఇంతమందికి లబ్ధి జరుగుతుంది, ఈ పథకం ఇట్లా పోతుంటుంది, ఈ పథకంలో అక్కడక్కడ ప్రజలు ప్రతిపక్షాలు ఎక్కడ తిప్పి కొడతాయో కూడా చెప్పి, ఎందుకంటే ప్రతి పథకానికి ఫ్లాస్ ఉంటాయి. ఫ్లాస్ లేని పథకం ప్రపంచంలో ఉండదు. ఫ్లాస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్లాస్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా ప్రజలకు దీన్ని ప్రాపర్గా అవగాహన వచ్చే విధంగా మాట్లాడాలనే దాన్ని కూడా వీళ్ళు చేస్తే సగం పైన క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు ప్రాపర్గా పోయి ప్రతి ఒక్కరు ప్రజలలోకి పోయి జరగబోయే పథకం, రాబోయే పథకం, వచ్చేటువంటి బడ్జెటు అలొకేషన్స్ మీద ప్రాపర్ అవగాహనతో ముందుకు పోయి అందరినీ ఎన్లైటైన్ చేసి ఎడ్యుకేట్ చేసినట్టయితే వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెడతారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో 100% ఎక్కడ జరగదు, 100% ఎప్పుడు క్లాప్స్ కొట్టరు. నువ్వు పని చేస్తున్నప్పుడు 70%, 60% అనేది నెంబర్ 1 బెంచ్ మార్క్ ఏది రాజకీయాలలో, అంటే డిస్టింక్షన్ అదే. 100 ఉండదు. 100 ఎందుకు ఉండదు అంటే ఎప్పుడు ఎక్కడో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. నువ్వు ఇవాళ గాంధీ మహాత్ముడు తిరిగి వచ్చినా, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు తిరిగి వచ్చినా కానీ యాక్సెప్టెన్స్ ఉండదు. మనం చెప్పుకోనికే వాళ్ళని దేవుళ్ళని రోజు పూజ చేస్తాం కదా, దేవుడు వచ్చి కూర్చున్నా దేవుని నమ్మే పరిస్థితి లేదు. ఆయన విగ్రహం ఉన్నంతసేపు ఆయన నమ్ముతారు. ఎందుకంటే ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి పరిస్థితి రాదు. కాకపోతే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయడమే మన లక్ష్యం.
ఇప్పుడు గవర్నమెంట్లో ఈ హైడ్రా కానీ మూసీ నది ప్రక్షాళన కానీ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? ప్రజలను ఒప్పించడంలో వైఫల్యమా, లేకపోతే దీని వెనుక విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా వేరే మోటివేట్ ఉందా? ఒకటి చైతన్యవంతులు ఇవ్వాలి ప్రజలు. మనం మాట్లాడుకోవడానికి అమెరికా పోయినప్పుడు మన పిల్లల్ని చూడటానికి అమెరికా పోతాం, లేదా మనం చదువుకోనికి అమెరికా పోతాం, మనం ఉద్యోగం చేయడానికి అమెరికా పోయి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియా బాగుపడదురా అనుకుంటా మాట్లాడుకుంటుంటాం రోజు. ఎందుకు బాగుపడదంటే ఆ దేశంలో జరిగిన అభివృద్ధి మన దేశంలో జరగాలంటే మనం కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ప్లాన్ లేక గతంలో లంచగొండితనంతోటో లేకపోతే పట్టించుకున్నటువంటి తత్వంతోటో, రాజకీయ నాయకులకు పట్టుదల లేకపోవడంతో, రాజకీయ నాయకులకు ఫోకస్ లేకపోవడంతో ప్రజల మీద ఇష్టం ఉన్నట్టు ఇష్టమైన రూల్స్ తీసుకొచ్చిర్రు. చెరువులని కబ్జా అయిపోయినాయి, నీళ్ళు ఎటువాళ్ళనో తెలిసే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరం గురించే మాట్లాడుకుందాం. హైడ్రా అనేది మంచి నిర్ణయమే, కానీ దీని మీద సదస్సు అంటే అవగాహన సదస్సు పెట్టి పర్మిషన్లు ఇచ్చిర్రు గత ప్రభుత్వాలు. ఇచ్చినప్పుడు మరి వాళ్ళకు కూడా కాంపన్సేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేనైనా నువ్వైనా మనం పర్మిషన్ వస్తున్నప్పుడు కొనుక్కుంటాం తక్కువ వరకు. ఇంత ముచ్చట చెప్పి చదువుకున్న టీచర్లు కొనుక్కుర్రు, లెక్చరర్లు కొనుక్కుర్రు, ఇంజనీర్లు కొనుక్కుర్రు, ఇల్లులు ఎఫ్టీఎల్లలో లేకపోతే బఫర్లలో. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇవ్వడం వల్ల అప్పుడున్న ఆఫీసర్లు ఇవాళ ఒక చిన్న ఏఈ దొరికితేనే వానికాడ 300 కోట్లు ఉన్నాయంటే ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇచ్చేటోళ్ళ దగ్గర. రాష్ట్రం ఎత్తువైతుందో చూస్తున్నారు కదా. అంటే నీకు ఈ ఎన్ఓసీ దేనికే నేను రెడీగా అయినట్టే కదా వాళ్ళు. అట్లా ఎన్ఓసీలు ఇవ్వడం వల్ల ఈ ఎఫ్టీఎల్లలో కూడా బిల్డింగ్లు వచ్చినాయి, ఎఫ్టీఎల్లలో కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చినాయి. మరి కొనుక్కున్న మీ సగటు మనిషి మధ్యతరగతి కుటుంబం కాబట్టి దాన్ని ఏం చేయాలనే దాని మీద గట్టి ప్రజా అభిప్రాయం తీసుకొని డెఫినెట్గా దీనివల్ల ఒక 10 ఇల్లులు పోవచ్చు. వాళ్ళకి ఎట్లా కాంపన్సేట్ చేయాలనేది ప్రైమరీ కాన్సెప్ట్. ఈ 10 ఇల్లులు పోకుండా చూస్తే రేపు పొద్దున ఏ వైనాడు మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఈ మధ్య చూస్తున్నాం, ఊరూరు కొట్టుకుపోయింది అనుకోండి, అందరి ఇల్లులు పోతాయి కదా. ఇవాళ 0.1% కోసము 99.99% దెబ్బతినేటువంటి పరిస్థితి నుంచి ఏం చేయాలనేది ప్రజలు ఆలోచించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేస్తా అన్నా, మూసీ నది ప్రక్షాళన చేస్తా అన్నా, మూసీ నది సుందరీకరణ చేస్తా అన్నా, మూసీ నది రీజనరేషన్ చేస్తా అన్నా దాన్ని ప్రతిపక్షాలు పట్టుకొని దొబ్బులాడుతున్నారు. ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఎవరికి లబ్ధి చేకూర్చనికే రాష్ట్ర దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్ళు చేసిన దోసుకొని పోయే తత్వానికి ఇప్పుడు మొత్తం ట్రాన్స్పరెంట్, ఈ గ్లాస్ ఎట్లుందో అట్లుంది ప్రభుత్వం. సెక్రటేరియట్ నడుస్తుంది, ప్రగతి భవన్ అని వాళ్ళు పెట్టుకుంటే ప్రజాభవన్ నడుస్తుంది. ఒక బిల్లు డిస్బర్స్మెంట్ అయినా తెలుస్తుంది. వాళ్ళ లెక్క రాత్రి పగలు ఏ రాజ్యంలోకి వెళ్ళి ఈ రాజ్యం వెళ్ళిర్రు, ప్రజాస్వామ్యం అనేది ఎక్కడి నుంచి నడిపిర్రు, సెక్రటేరియట్ అనేది లేనే లేకుండే, ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి లేకుండే, ఎక్కడి నుంచి జీవోలు వచ్చాయి, ఎవడు ప్రింట్ కొట్టేటోడు, ఎవడు చీఫ్ సెక్రటరీ, ఎవడు ప్రిన్సిపల్ సెక్రటరీ, అసలు తెలంగాణ ప్రజలకి ఏమన్నా తెలుసా? కాంగ్రెస్ వచ్చిన 11 నెలల ప్రజాపాలన, స్వేచ్ఛాపాలన అంటే ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎవరు చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కరెక్ట్ డెలివరీ కావడం లేదు, అడ్మినిస్ట్రేషన్ డెలివరీ చేయలేకపోతున్నారు అనేది ఒక అలిగేషన్. అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతుర్రు అనే అలిగేషన్ని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ చూపించగలిగింది. వాళ్ళు వర్కౌట్ చేసినటువంటి స్కీమ్స్, ఏది సోషల్ మీడియా స్కీమ్స్. అడ్మినిస్ట్రేషన్ మంచిగానే జరుగుతుంది, నేనే ఒప్పుకుంటున్నాను. ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే మేము చేసే పథకాన్ని, మేము చేసే పనిని ప్రజలకు తెలియజేయడంలో ఫెయిల్ అవుతున్నాం. 2, మా నాయకులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. పొజిషన్లు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలైనా ఎవరైనా వాళ్ళు మళ్ళీ గెలవాలన్నా, నేను గెలవాలన్నా, వాళ్ళు గెలవాలన్నా, ఎవరన్నా రానున్న ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవాలంటే ఈ పథకాలను ప్రజలకు తీసుకుపోతేనే ప్రజలు వాళ్ళని అభిమానించి గెలిపించుకుంటారు. వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాన్ని వీళ్ళు ఇట్లనే ఇనుకుంటా ఏం చేయకుండా కూర్చుంటే దెబ్బ ఎవరికి పడుతుంది? మాకే పడుతుంది. ప్రభుత్వం ఓడిపోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్లలో ఇట్లనే చేస్తే. కానీ చేసే పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని ప్రాపర్గా తీసుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా ఉంది. ఇప్పుడు కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ ఒకటి అలిగేషన్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని మంత్రులు యాక్సెప్ట్ చేయడం లేదు, అసలు ముఖ్యమంత్రిగానే చూడటం లేదు, ఎవరిది అడ్మినిస్ట్రేషన్, ఎవరి వ్యవహారాలు వాళ్ళు సొంతంగా నడిపించుకుంటున్నారు, దాంతో అసలు ఈ గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అనేది వాళ్ళ అలిగేషన్. డెఫినెట్గా వాళ్ళ అలిగేషన్, వాళ్ళు బతికిన బతుకులు, మేము బతికిన బతుకులకు చాలా డిఫరెన్స్ ఉంది. మాది ప్రజాప్రభుత్వం. మీకు ఇందాక స్వేచ్ఛ. ముఖ్యమంత్రి అంటే కొమ్ములు వస్తాయను, ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో వండుకొని ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకుండా, మంత్రులకు టైం ఇవ్వకుండా, మంత్రులకు వాళ్ళ ప్రభుత్వంలో సిగ్గుచరం ఉండాలి. మంత్రులు అనేటోడు ముఖ్యమంత్రిని కలవాలంటే 10 రోజులు పట్టేది మంత్రులకు. మా దగ్గర ఎమ్మెల్యేలకు కూడా 24/7 యాక్సెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఇంటికి నా కార్లో రండి, నేను కార్లో కూర్చుంటే మా డ్రైవర్ ఎవరే అంటే భువనగిరి పార్లమెంట్ సభ్యుడు అంటే తెలుస్తారు.
ఆయన క్లియర్ రూల్ పెట్టిండు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా రావచ్చు, వాళ్ళని ఆపొద్దు. ఆయన బిజీ ఉంటే కలవడానికి లేట్ అయితే 3 గంటలు కూర్చోవాల్సి వస్తుంది పోయాడు. కానీ ముఖ్యమంత్రి గారి సమయం అనేది ఎమ్మెల్యేలకు సెక్రటేరియట్లో, ఎంపీలకు సెక్రటేరియట్లో ఎవరికైనా కానీ డెఫినెట్గా 100% ఈరోజు స్వేచ్ఛ ప్రజాపాలనలో ఉంది. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా అటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి మీద భక్తి లేదు, భయం లేదు, ఎవడు పడతాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా? ఎందుకంటే నేరుగా ఎప్పుడు కూడా మంత్రిగా చేసిన దాఖలాలు లేవు, నేరుగా ముఖ్యమంత్రి కావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా? డెఫినెట్గా ఆయన గతంలో ఏ రోజు కూడా క్రియాశీలకంగా ప్రభుత్వం నడపలేదు వాస్తవం. కానీ ప్రజలతోటి బతికి, ప్రజల మధ్యన బతికి సామాన్యమైన మనిషికి ఎదిగొచ్చింది కాబట్టి ఏదో చేయాలన్న తాపత్రయం చేసేటప్పుడు వాస్తవంగా మనము మాట్లాడుకోవడము, చేయడం రెండిట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంది చేద్దాం అనుకున్నప్పుడు అది గ్రౌండ్లోకి పోయినప్పుడు కొద్దిగా బూమ్ ర్యాంగ్ అవుతుంటుంది. డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి. ఏది తొందరగా డెలివరీ ఇవ్వాలి, మనం ప్రజలల్లో మనం మాటిచ్చి వచ్చినాం అని ఆయన నిద్రపట్టక ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి, నన్ను ప్రజలు నా వైపు చూసి నాకు ప్రభుత్వంలో నన్ను ముఖ్యమంత్రి చేసి ప్రజలు ఒక సామాన్యుడు నా దృష్టిలో చూసి ఆయన కొన్నిసార్లు ఎమోషనల్గా కొన్ని డిసిషన్ తీసుకొని ఉండొచ్చు ఈ 1 ఇయర్లో. బట్ డెఫినెట్గా ఇవన్నీ గ్రూమప్ అవుతుండు. ఆయనతో పాటు ఆయన ఒక్కరిని బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఆయన పట్టుదలతో చేయాలనుకున్నాం. మేమందరం కూడా ఆయన ఎమ్మటి ఉండి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవాలి. ఉద్దేశం మంచిదే కానీ ఎగ్జిక్యూషన్లో లోపం ఉంటాయి. ఎగ్జిక్యూషన్లో ఎక్కడన్నా 1-2 అన్ని అంటలేను, 1-2 దగ్గర ఎక్కడన్నా మనం రివర్స్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే పబ్లిక్ దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నప్పుడు. కానీ అపోజిషన్ వాడు దాన్ని చూపించే విలన్గిరిని, అంటే మన ఇంటెన్షన్ ప్రజలకు తెలవాలి. నేను మంచి చేయాలి అనుకుంటున్నా, ప్రతిపక్షాలు చెడు చూపిస్తున్నాయి. నేను మంచి చేయాలనుకున్నప్పుడు, నా నిర్ణయంలో ఏదైనా మార్పు చేర్పు చేయాలనుకున్నప్పుడు మారుస్తా అనే విధానాన్ని మనం ముందుకు పోయినప్పుడు కూడా దాన్ని కూడా తప్పుగా చూపిస్తాం. అంటే మీకు అర్థం కావట్లేదు, ఎవరు మాస్టర్ కాదు ఇలా. మనం ఏదైనా చేయాలన్న పట్టుదల ఉన్నప్పుడు, చేసినప్పుడు ఏమైనా 1-2 మిస్టేక్స్ అయినప్పుడు దాన్ని రివర్స్ తీసుకునే దాన్ని కూడా వీళ్ళు ప్రతిపక్షాలు ఏదో చూసినావా దెబ్బతిన్నారు, ఇక అయిపోయింది. రివర్స్ తీసుకోకపోతే చూసినావా తప్పు చేసి కూడా తప్పించుకొని తిరుగుతుంది. అంటే ప్రతి దాంట్లో వాళ్ళు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నంలో ఈ 365 రోజులలో బ్రహ్మాండమైన మూమెంట్ చేయగలిగారు వాళ్ళు. వాళ్ళకు శబాష్ మార్కులు వేయాల్సింది, మా వాళ్ళకు 0 మార్కులు వేయాల్సింది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత పని చేసి చూపించుకోకపోవడం అంటే, మనం 10 ఏళ్లలో దేవుడు ప్రజలు మనం పడ్డ కష్టానికి ఫలితం వచ్చిన తర్వాత నిలబెట్టుకోకపోతే ఎవరు నష్టపోతారు? రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా, పిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో సక్సెస్ అయ్యారు. కానీ గవర్నమెంట్లోకి వచ్చినాక ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తర్వాత ఆ మేరకు ఎగ్జిక్యూషన్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ కూడా తనదైన ముద్ర వేయలేకపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించలేకపోతున్నారు అనేది ఒక అభిప్రాయం. నేను అనేది మీరు ఒకసారి హిస్టరీకి పోయి చూద్దాం. కేసీఆర్ గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలను చూస్తే నవ్వుకురు అందరూ, వీళ్ళకి అవసరం అని ఈ బంగ్లాలు గింగ్లాలు కార్లు గీర్లు ల్యాప్టాప్లు అని చెప్పి మీడియానే అన్నది. అంటే మొట్టమొదటిసారి ఎవరైనా అయినప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ ఫస్ట్ పబ్లిక్కి టైం పడుతుంది యాక్సెప్టెన్స్, వాళ్ళకు కూడా వాళ్ళ జాబ్లో ఇమిడిపోయి ఆ జాబ్ని ప్రాపర్గా డెలివరీ చేస్తున్న ఫీలింగ్ రానికి. ఎందుకంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారు 2004లో కానీ, కేసీఆర్ గారు 2014లో కానీ మళ్ళీ ఆయనకు కూడా
రాజకీయంలో ఆయనకు కూడా ఆయనకు కూడా వాస్తవాలు అనేది తెలుసుకొని మంచి ఆఫీసరు చెడ్డ ఆఫీసరు సంవత్సరం తర్వాతనే మనం పనిలో దీంట్లో మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉండదు, డైరెక్ట్ వర్కింగ్ పీరియడే ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక ఆగు నేను కొన్ని మనం కనుక క్రికెట్ ఆడేటప్పుడు 2 ఫ్రీ బాల్స్ వేస్తాం కదా, ఫ్రీ బాల్స్ వేసి తర్వాత బాల్ సరిగ్గా పడ్డది అది చూసి మళ్ళీ బాల్ వేస్తామని కాదు, రాగానే పిచ్ మీద మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అయినప్పుడు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. కొన్ని సమస్యలు అన్నీ సరిదిద్దుకుంటారు. గత ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బ్రోకర్ అని తిట్టిరు. అదే చంద్రబాబు నాయుడు ఇలా హైటెక్ సిటీ తెచ్చిండు అది తెచ్చిండని గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు చంద్రబాబు లాంటి విజనరీ 2020 లీడర్ పోయిండు, ఓ ఫ్యాక్షన్ వచ్చిండు మొత్తం హైదరాబాద్ని కబ్జా పెడతాడు, ఆంధ్రోళ్ళు మొత్తం రాయలసీమ వాళ్ళు వచ్చి మొత్తం ఆగమాగం చేస్తారు హైదరాబాద్ అని చెప్పి కొన్ని రోజులు రియల్ ఎస్టేటే పడిపోయింది. తర్వాత ఆయన వస్తే అసలు ప్రజానాయకుడు యాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చి చేసిండని మనమే బ్రహ్మరథం పట్టినాం 5 ఏళ్ళలో. సో ఇప్పుడు ఇంకా అయిపోలే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టించారు, వేధించారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అనేది మీరు అలిగేషన్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు వచ్చినాక సేమ్ అదే పందాను మీ ప్రభుత్వం ఎంచుకున్నట్టుంది. మేమేమే కక్ష సాధింపులు చేయాలి, వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ప్రజల పథకాలను ప్రజలను తప్పుతో పట్టేయాలని వాళ్ళే ఎగిరెగిరి వచ్చి కేసులు పెట్టించుకుంటట్టు కూడా రాకుంటారు వచ్చి పోలీసులతో. ఆ కౌశిక్ రెడ్డి పోయిండు, ఆయనకి టీవీలో కనపడాలని ఏమో ఉత్సాహం, పోయి పోలీసు వాళ్ళ కారుకి అడ్డం వండుకొని పోలీసు ఆయన ఉద్యోగం మోనికొని చెప్తే ఏం చేయాలి అరెస్ట్ చేయక అంటే నన్ను ప్లీజ్ లోపల వేయండి అంటే ట్రెండ్ అయిపోయింది. ఓహో లోపల పోతే ముఖ్యమంత్రి అవుతామని ఒక ట్రెండ్ తోటి ఒకరికొకరు కాంపిటీషన్ పడి హరీష్ రావు నన్ను తొందరగా ఎత్తారా, హరీష్ రావు తర్వాత కేటీఆర్ నన్ను తొందరగా వేయమని ఆఖరికి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా నన్ను తొందరగా వేయమని తిరిగే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ జైలుకు పోవాలి, అరెస్ట్ కాబడాలి, 24 గంటలు టీవీ ఛానళ్ళల్లో కనపడాలి అన్న ఉత్సాహం ఏదైతే పెరిగిందో దానివల్లనే మీరు మేమేదో టార్గెట్ చేసినామంటారు. మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళంతలో వాళ్ళే వస్తుర్రు, తొడలు కొడుతుర్రు, డ్యాన్స్లు వేస్తుర్రు, చౌరస్తా మీద బట్టలు ఇప్పి ఎగురుతురు. ఏంటంటే మమ్మల్ని పట్టుకోరు మీకు దమ్ముందని నన్ను అరెస్ట్ చేయి, ఓ మెంటలోడు అంటాడు రారా బిల్డింగ్ బయటికి అని చెప్పి తాగుబోతాడు వచ్చి ఇంటి ముందు మొత్తుకుంటారు వీళ్ళు. ఎందుకంటే అరెస్ట్ కాబడాలి, లీడర్ కావాలి, పబ్లిక్లో రోజు నోట్లే నానాలి, ఈ తత్వంతో పనిచేస్తుడు తప్ప మాకేమి వాళ్ళని తీసుకొని లోపల వేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదంటే మేమేమి వాళ్ళని గతంలో చేసిన చరిత్ర మీద మేము కేసులు పెడతలేం. ఈరోజు రేపట్లో వాళ్ళు నడుస్తున్న ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం చేసే విధానంలో అవుట్ ఆఫ్ ద బాక్స్లకు పోయి తప్పుడు పనులు చేస్తున్నప్పుడే మేము వాళ్ళని నిర్వహించే పరిస్థితి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆదాని వ్యవహారంలో జగన్ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి, కానీ మీరు కేవలం ఆదాని ఇష్యూనే కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది, జగన్ ఇష్యూ గురించి మాట్లాడడం లేదు. అక్కడేమో మీ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలు జగన్ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్లో మరి ఈ విషయాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తడం లేదు? కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు భారతదేశానికి సంబంధించినటువంటి పెద్ద వ్యవస్థ గురించి ఆలోచిస్తుంది. ఈరోజు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్లో స్కామ్స్ ఉంటాయి, అక్కడ ఉన్న రీజనల్ పార్టీస్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి స్టేట్ ఇష్యూస్ లెక్క ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక నేషనల్ ఇష్యూని తీసుకున్నప్పుడు అదానీ అనేట ఆయనకు అమెరికాలో కేసు అయింది. అమెరికన్ ప్రభుత్వము అదానీ అంటే ఆయన లంచాలు ఇచ్చే ప్రయత్నం చేసిందన్న కేసు జరుగుతుంది. అదానీని ఎందుకు పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదానీ అంటే బిజినెస్ మ్యాన్, ఏదైనా ఉంటే ఆ శాఖలు చూసుకుంటే లేదా ఏజెన్సీలు పట్టించుకుంటాను. కానీ అదానీ అంటే ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదానీ అంబానీ, అదానీ మోడీ వీళ్ళ మధ్యన ఉన్నటువంటి స్నేహబంధం అనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఈరోజు మనం పార్లమెంట్లో చర్చ చేస్తున్నాం. అరే మీ దగ్గర ఉన్న గురించి ఎందుకు చర్చ చేసలేరు? 10 నిమిషాలు చర్చ పెట్టండి, డెఫినెట్గా అదానీ తప్పు చేస్తే శిక్షిస్తామని చెప్పండి, డెఫినెట్గా అదానీ మీద చర్యలు తీసుకుంటాము, సెబీ ఒకవేళ సెబీ ఏమన్నా తప్పులు చేస్తే సెబీ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక జేపీసీహెచ్ ఒక నిర్ణయ పట్టికను తయారు చేయండి. తర్వాత లా ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దానికి కూడా యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి మనం ఈ పట్టుబడుతున్నాం తప్ప ఎక్కడో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ఇప్పుడు ఇది 547 మంది ఎంపీలకు సంబంధించిన అంశం. నా 547 మంది ఎంపీలు 543 మంది ఎంపీలు ఏదైతే పార్లమెంట్లో కూర్చొని మాట్లాడతారో మాట్లాడినప్పుడు ఆ కనెక్టివ్ సబ్జెక్ట్ అందరికీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన ఊర్లో చూసుకుంటే మనకే పెద్ద ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదానీ అనే ఇష్యూని డెఫినెట్గా వాళ్ళు తలుచుకుంటే 25వ తారీఖు నాడు 10 నిమిషాలు మాట్లాడుంటే పొద్దున్నే
ఏం చేస్తామో అని చెప్పుంటే అయిపోవు. వాళ్ళు సమయం ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళు అర్జెంట్ చేయదలుచుకున్నారు, బ్లేమ్ అంతా మా మీద వేయదలుచుకుంటారు. మేము పోనీ నిన్న మొన్న అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఎక్కువ రోజులు వాయిదా పడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. బీజేపీ వాళ్ళకు ఉన్నటువంటి బలగము మీడియా బలంతో కాంగ్రెస్ని తప్పు లేకపోతే ఇండియా కూటమి తప్పుగా చూపిస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము హౌస్ బయట నిరసనలు తెలియజేస్తూ హౌస్ని నడిపే విధంగా పోతున్నాం. ఈరోజు కూడా మీరు చూసినట్టయితే పార్లమెంట్లో మేమేం అడుగుతున్నాము, సంబల్కి ఏదైతే అక్కడ మసీదు వివాదాన్ని తీసుకొచ్చిరో దాన్ని చూడటానికి పోతున్నటువంటి రాహుల్ గాంధీని కూడా మీరు రానియకపోతే మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, మరి దీని గురించి ఒక 2 నిమిషాలు చర్చ చేద్దాం, దానికి కూడా రెడీ లేనప్పుడు మరి ఏం చేయాలి చెప్పండి. మరి హౌస్ కేవలం వాళ్ళు తెచ్చే బిల్లులు వాళ్ళు చెప్పుకునే గొప్పలకే అంకితం చేద్దామా, ప్రజా సమస్యల మీద ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రతిపక్ష నాయకులకు విలువలేని సభగా చూడాలా అనేది ఒక ఆలోచన ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కూడా ప్రజాప్రతినిధిగా భువనగిరి ఎంపీగా భువనగిరి ప్రజలకు సంక్షేమం కోసం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తూనే ఉంటాను. ఇక పార్టీ ప్రభుత్వం విషయానికి వస్తే కొన్ని లోపాలు ఉన్నమాట నిజమే, వాటన్నింటినీ కూడా సరిదిద్దుకొని ఈ వైఫల్యాలను విజయాలుగా మార్చుకొని ముందుకు వెళ్తాం. రానున్న కాలంలో తెలంగాణ ప్రజలకు మరింత మంచి పాలన అందిస్తామని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వర్చువల్ స్టూడియో.